ఈరోజు ప్రముఖ యాక్టర్ అయినటువంటి మన షరీఫ్ గారు, ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి మన జాఫర్ గారి ఇంటికి రావడం చాలా ఆనందదాయకం. అలాగే జాఫర్ గారి ఛానల్లో పనిచేసేటువంటి టీం ప్రతి ఒక్కరూ కూడా ఆయన గారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాద చేయడం జరిగింది. అంతేకాకుండా మన జాఫర్ గారు శాల్వా కప్పి సత్కరించడం కూడా జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన షరీఫ్ గారు మన యూట్యూబ్ ఛానల్ గురించి 2 మాటలు చెప్పాల్సిందిగా కూర్చున్నాం. ఆర్టిస్టులందరూ ఇండస్ట్రీకి వచ్చి పేరు సంపాదించామని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారండి. చాలామంది సక్సెస్ కాదు, ఇంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ, 99% సక్సెస్ కారు. సో వీళ్ళందరూ నిరుత్సాహపడకుండా మాకు మేమే అవకాశం కల్పించుకోవాలని చెప్పేసి జాఫర్ గారు ఫాతిమా పేరేంటి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్, ఫాతిమా ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టారండి. ఈ ఆర్టిస్ట్ అందరూ దాంట్లో వర్క్ చేస్తున్నారు. నేను చూశాను 2-3 ఎపిసోడ్లు, చాలా ఫన్నీగా ఉన్నాయండి. వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ఈ ఫాతిమా యూట్యూబ్ ఛానల్ మరింత ముందుకు ఎదగాలని, ఈ ఆర్టిస్ట్ అందరికీ చాలా మంచి పేరు వచ్చి మంచి అభివృద్ధి స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాఫర్ గారిని కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం. నా మిత్రుడు, ఆయనతో నేను ఎప్పటి నుంచో పరిచయం ఉందండి. ఆయన వస్తున్నారంటే అందరూ హ్యాపీగా, నా ఛానల్ వాళ్ళు ఇంకా ఉన్నారు, అందరూ వచ్చి ఆయనకి స్వాగతం పలికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మన షరీఫ్ గారికి. ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు ఆయన, నిజంగా చెప్తున్నాను. మా అమ్మగారు ఉన్నప్పుడు, బతికున్నప్పుడు, మా అమ్మగారి పేరేనండి ఫాతిమా అనేది, మా అమ్మగారు బతికున్నప్పుడు ఆయన వచ్చి కలిశారు కూడా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో బిజీ అయిపోయారు, ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు. ఆయన ఆశీర్వాదాలు మాకు కావాలని మా అందరికి మేము కోరుకుంటూ, ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. నిజంగా చెప్తున్నాను, నా మాట మీద వచ్చినందుకు ఆయనకి చాలా అభినందనలు. నిజంగా చెప్తున్నానండి, బెస్ట్ అండి నాకు ఆయన. అందుకనే నేను వీళ్ళందరికీ ఆశీర్వదించమని చెప్పి నేను రమ్మన్నాను. అలాగే ఆశీర్వదించి ఆయన అందరికీ సంతోషంగా పలకరించారు. చాలా థ్యాంక్స్ అండి షరీఫ్ గారు. మీరు ఇంకా ఎదగాలని, మీరు ఎదిగి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఎదుగుతాం. అది థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా జాఫర్ సార్ దయ వల్ల ఇవాళ షరీఫ్ గారు రావటం అంటే మాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఏంటంటే ఇవాళ చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా గుర్తించలేని ఉన్న సమాజంలో ఇవాళ షరీఫ్ గారు వచ్చి మమ్మల్ని అందరినీ మీరు ఇలా బాగా చేయండి అమ్మా, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి సార్ మమ్మల్ని ప్రోత్సహించడం మాకు బాగా నచ్చిందండి. సార్ దయ వల్ల మేము కూడా ఇంకా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. సార్ మమ్మల్ని దీవించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా అలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులందరినీ మీరు గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే మా ఆర్టిస్టులను కూడా హైదరాబాద్ వైపు మీ తోడ్పడుతూ నడవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవన్ టాకింగ్ అబౌట్ ఇట్? మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాఫర్ గారు వాళ్ళ ఇంటికి షరీఫ్ గారు సీరియల్ ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఆయన మేము కలిసినందుకు. అయితే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, మేము గుర్తింపు పొందాలని జాఫర్ గారు ప్రయత్నం చేశారు. మేము సక్సెస్ అయ్యాం కూడా. ఇది ఇండస్ట్రీ దాకా చేరుకోవాలని మా ప్రయత్నం. మా అందరికి ఇండస్ట్రీ చూసి ఎవరైనా మాకు ఛాన్స్ ఇస్తారని చిన్న ఆశతో మేము ఇలాగా మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ని దగ్గరగా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇలా చూస్తామని కూడా అనుకోలేదు. సీరియల్లో చూసి ఎప్పటికప్పుడు ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తా ఉండేవాళ్ళం. కానీ దేవుడు ఈ రూపంలో ఇవాళ మా అందరికి, మా జాఫర్ అన్న రూపంలో ఇలాగ ఆయన ఇన్వైట్ చేయటం, ఆయన మా అందరితో పార్టిసిపేట్ చేయటం మాకు చాలా బాగుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇలా చాలా సార్లు చూసాం, కానీ జాఫర్ గారి దయ వల్ల మేము ఈ రోజు రియల్ గా ఆయన్ని డైరెక్ట్ గా చూసాం. అంతా జాఫర్ గారి దయ. సార్ వచ్చినందుకు థ్యాంక్స్ సార్. అందరికీ నమస్తే అండి. నాకు షరీఫ్ గారు పరిచయం అవటం ఫస్ట్
టైం కాలేజీలో పరిచయం అయ్యారు. అది కూడా జాఫర్ గారు తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు షరీఫ్ గారితో. ఫోటోలు దిగాము అప్పుడు కూడాను, ఇప్పుడు కూడా దిగాము. షరీఫ్ గారు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా ఇంకా ఎదగాలి, అదే జలంధర్ లాగా ఇంకా ఇంకా చెయ్యాలి రౌడీ క్యారెక్టర్. అదే జలంధర్ లాగా రౌడీ క్యారెక్టర్ చెయ్యాలా. ఆయనకి రౌడీ క్యారెక్టర్ హిట్ అవుతున్నాయి. నేను చూస్తున్నా, రోజు చూస్తాను ఆయన సీరియల్. అందరికి థ్యాంక్ యూ అండి. నమస్తే. మాట్లాడు. నా పేరు ప్రణితారెడ్డి. ఈ సార్ అంటే చాలా ఇష్టం, చాలా సీరియల్ లో చూసాను. వీళ్ళ క్యారెక్టర్ చాలా ఇష్టం సార్. ఓకే మాట్లాడు. ఎట్టున్నా పర్లేదు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు షేక్ ఫరీదా. నేను గూడూరు నుంచి వచ్చాను. జాఫర్ సార్ ఇంటికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పరిచయం అయ్యారు. మంచి మంచి షార్ట్ ఫిలిం తీస్తూ ఈ రోజు మా జాఫర్ సార్ వాళ్ళ ఇంటికి షరీఫ్ సార్ రావడం చాలా సంతోషం. ఎవరు ఏమనుకోబడి గొంతు అయితే చాలా బాగలేదు నాది, అయినా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. చాలా సంతోషం సార్, చాలా హ్యాపీగా ఉంది. మేమందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలిసి జర్నీ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికి. నా పేరు స్వీటీ, మాది విజయవాడే. మన సార్ తోటి నేను జగదాత్రి సీరియల్ చేశానంటే టీవీ రిపోర్టర్ గా 3 days చేశాము. బట్ అక్కడ పరిచయం అయ్యారు. బట్ ఇక్కడ కూడా మన జాఫర్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పరిచయం అయ్యారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాఫర్ సార్ మీకు కూడా ఈ ఛానల్లో నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేను. ఓకేనండి. థ్యాంక్ యూ స్వీటీ గారు. ఐ లవ్ యూ. ఈ రోజు షరీఫ్ సార్ చూడటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆపర్చునిటీ ఇస్తామని భరోసా కూడా ఇచ్చారు. సో దానికైతే థ్యాంక్ఫుల్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు కన్నయ్య, శ్రీకాకుళం నుంచి వచ్చా.